మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సిఓపిడి అనేది క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటామండి. సో ఇది దాదాపు ఆస్తమా కేటగిరీనే. ఆస్తమాకి దీనికి ప్రధానమైన డిఫరెన్స్ ఏంటంటే, ఆస్తమా అనేది ఏంటంటే ఇంటర్మిటెంట్, అంటే లక్షణాలు మధ్యలో వస్తాయి, ఆ ట్రిగర్ అనేది లేకపోతే కనుక తర్వాత అసలు కనపడదు, కంప్లీట్గా నార్మల్గా ఉంటారు. కానీ సిఓపిడిలో అలా కాదు. సిఓపిడి అనేది దాంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి క్రానిక్ బ్రాంకైటిస్ వెరైటీ అని, తర్వాత ఇంకొక వెరైటీ ఎంఫసెమా వెరైటీ అంటారు. ఆ ఎంఫసెమా వెరైటీ అనేది పర్మనెంట్ స్ట్రక్చరల్ లంగ్ డ్యామేజ్ అండి. అంటే లంగ్ లోపల ఆల్రెడీ యూజువల్గా ఏంటంటే సాధారణంగా సిగరెట్ తాగే వాళ్ళలో ఎక్కువ వస్తుంటుంది సిఓపిడి. లేకపోతే కొన్ని జెనెటిక్ డిసీజెస్ లైక్ ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్ అంటాము, అట్లాంటి డిసీజెస్లో వస్తుంటుంది. వాటిలో ఏమవుతుందంటే ఆల్వియోలై, అంటే మన లంగ్ అనేది ఎట్లా ఉంటుందంటే స్పాంజ్ లాగా ఉంటుంది, సో తేనెతుట్లాగా ఉంటుంది, దాంట్లో మధ్యలో గోడలుగా ఉంటుందన్నమాట. ఈ ఎంఫసీమాలో ఏమవుతాయి అంటే అవన్నీ బ్రేక్ అయిపోయి ఒక పెద్ద క్యావిటీ కింద మారుతుంది. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే అది పర్మనెంట్ డ్యామేజ్. సో వాళ్ళకి ఏంటంటే ఆయాసం, ఎస్పెషల్లీ నడిస్తే లేకపోతే మెట్లు ఎక్కితే ఆయాసం రావడం, దగ్గు రావడం, ఒక్కోసారి శ్లేష్మం రావడం, ఇవి ప్రధాన లక్షణాలు ఉంటాయి. అవన్నీ మోస్ట్లీ పర్మనెంట్ డ్యామేజ్ అండి. అందువల్ల ఏంటంటే సిఓపిడి అనేది మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇన్హేలర్స్ రావాల్సి ఉంటుంది. సాధారణంగా దాన్ని ఎట్లా నిర్ధారిస్తారంటే, అగైన్ లక్షణాలు, పేషెంట్ వయసు ఎంత, సాధారణంగా ఒక వయసు దాటిన వాళ్ళకి వస్తుంది, 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి సిఓపిడి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. బాగా స్మోక్ చేసే వాళ్ళకి, లేకపోతే ప్యాసివ్ స్మోకింగ్, ఇంట్లో ఎవరైనా స్మోక్ చేస్తుంటే వాళ్ళ చుట్టుపక్కల క్రానిక్ ఎక్స్పోజ్ అయితే వాళ్ళకి రావచ్చు. ఇంకొన్ని డిసీజెస్, ఎంఫసిమా లేకపోతే ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్ డెఫిషియన్సీ, ఇట్లాంటి డిసీజెస్ ఉన్న వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే సిఓపిడి వాళ్ళకి సాధారణంగా ఎగ్జాషనల్ డిస్నీ అంటారు, నడిస్తే ఆయాసం రావడం, పిల్లి కోతలు రావడం, దగ్గు రావడం, శ్లేష్మం రావడం, ఇవి 4 ప్రధాన లక్షణాలు. వ్యాధిని నిర్ధారించడానికి ఎక్స్రే చేయించవలసి ఉంటుందండి. ఒక్కొక్కసారి సిటీ స్కాన్ అవసరం పడుతుంది. తర్వాత స్పైరోమెట్రీ, పిఎఫ్టీ అంటారు. ఆ పిఎఫ్టీలో మనకి గ్రాఫ్ను బట్టి దాంట్లో అబ్స్ట్రక్టివ్ ప్యాటర్న్ ఉంటే అది కూడా బ్రాంకోడైలేటర్ ఇస్తే అది రెస్పాండ్ అవ్వకపోతే మనం దాన్ని సిఓపిడి కింద నిర్ధారిస్తాం. సిఓపిడికి మెడిసిన్ అంటూ ఏంటంటే, ఫస్ట్ స్మోకింగ్ ఏదైనా అలవాటు ఉంటే కనుక దాన్ని కంప్లీట్గా మానివేయాల్సి ఉంటుంది. రెండోది ఇన్హేలర్ రెగ్యులర్గా డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన డోసేజ్ని వాడుకుంటూ ఉండాల్సి ఉంటుంది. మూడోది హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. నాలుగోది రెగ్యులర్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ చేయడం, ప్రాణాయామం చేయడం, ఇట్లాంటివి చేయాల్సి ఉంటుందండి. ఇంకా ఐదోది వచ్చేసరికి వ్యాక్సిన్స్. ప్రధానంగా ఏంటంటే సిఓపిడి పెద్ద వయసు వాళ్ళలో వస్తుంది, స్మోకర్స్లో వస్తుంది. వాళ్ళకి ఏంటంటే కంపల్సరీగా రికరెంట్ లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. వాళ్ళకి న్యూమోక్లోకల్, తర్వాత ఫ్లూ వ్యాక్సిన్ ఇట్లాంటివి వేసుకోవాల్సి ఉంటుంది. ఇవి ప్రధానంగా సిఓపిడి, దాని లక్షణాలు, ఎలా కనుక్కుంటాం, దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తామని.